హాయ్ బ్రదర్, ఇప్పుడే గీతాంజలి మళ్ళీ వచ్చిన సినిమా చూసిన చాలా బాగుంది. నాకు అంజలి సినిమా కంటే గీతాంజలి మళ్ళీ వచ్చిన సినిమా ఇంకా 2% రెట్టింపుగా ఉంది. చాలా బాగుంది సినిమా. అసలు నిజంగా అంజలి గారి క్యారెక్టర్ కానీ తన డైలాగ్ డెలివరీ కానీ ఎవ్రీథింగ్ సూపర్ అంటే సూపర్ అనమాట. చాలా బాగుంది. అలాగే కోన వెంకట్ గారు నిజంగా ప్రొడ్యూసర్ గారు సూపర్. మంచి కలెక్షన్లు వస్తాయి. సినిమా మాత్రం ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ప్రొడక్షన్ వాల్యూస్ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆర్ఆర్ కానీ ఎవ్రీథింగ్ చాలా అంటే చాలా బాగున్నాయి. అలాగే సాంగ్ కూడా అల్టిమేటెడ్ ఉంది. సునీల్ గారి క్యారెక్టర్ నిజంగా కెమెరామెన్ గా ఇన్నోసెంట్ టైప్ లో కూడా చాలా డిఫరెంట్ గా చూపించారు.
సూపర్. అంటే ఆలీ గారి క్యారెక్టర్ వచ్చేసరికి ఏంటంటే ఒక లెవెల్లో వెళ్ళిపోయింది. అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఆలీ గారితో కూడా ఒక డిఫరెంట్ వే ఆఫ్ లో వెళ్ళిపోయింది. నిజంగా శ్రీనివాస్ రెడ్డి గారి క్యారెక్టర్ అయితే ఇంకో లెవెల్, నెక్స్ట్ లెవెల్ అంటారు, నెక్స్ట్ లెవెల్ అన్నమాట. సినిమా ఓవరాల్ చాలా బాగుందండి. నాకు అంజలి కంటే గీతాంజలి మళ్ళీ వచ్చిందనేది మాత్రం మళ్ళీ చూడాలనిపిస్తుంది. సూపర్ సినిమా, అసలు ఎవరు మిస్ కావద్దు. నాకైతే ఇంకోటి ఏంటంటే అంజలి గారు ఇది 50 మూవీ అంటే 50వ సినిమా కాబట్టి ఇంకా లెవెల్లో తీసుకెళ్లే సినిమా చాలా బాగుంది. అలాగే మళ్ళీ సినిమా టీమ్ తో చూడడం వల్ల నాకైతే ఇంకా ఆ ఎగ్జైట్మెంట్ అనేది మాత్రం చాలా ఎగ్జైట్ గా ఫీల్ అవుతున్నా. సూపర్ గా ఉంది బ్రదర్, ప్రతి ఒక్కరు చూడండి, అసలు మిస్ అవ్వద్దు. గీతాంజలి మళ్ళీ వచ్చిన ఈ రోజు రిలీజ్ అయిన సినిమాలలో ఈ బెస్ట్ సినిమా ఏదైనా ఉందంటే గీతాంజలి మళ్ళీ వచ్చింది. సూపర్ గా ఉంది సినిమా, ఎవ్వరు మిస్ కావద్దు భయ్య. ప్రతి ఒక్కరు మంచి ఫ్యామిలీతో వచ్చి చూడండి, మంచి ఎంటర్టైన్మెంట్. అంటే కామెడీ ఉంది, పంచ్ డైలాగులు ఉన్నాయి, అలాగే హర్రర్ ఉంది, ప్రతిదీ కూడా కనెక్ట్ అయిపోతుంది. మంచి ఆడియన్స్, ఫ్యామిలీ ఆడియన్స్ వచ్చి మాత్రం చూడొచ్చు. సినిమా ఇంత కూడా ల్యాగ్ అండ్ బోర్ కానీ లేదు భయ్య. సూపర్ గా తీసారు. అలాగే డైరెక్షన్ అయితే అల్టిమేటెడ్, లొకేషన్స్ కానీ కెమెరామెన్ కానీ అయితే సూపర్ గా చూపించారు ప్రతి ఒక్క ఆర్టిస్ట్ ని. బాగుందండి, కామెడీ ఉంది, కామెడీ అంతా చాలా బాగుంది. అంజలి గారి యాక్టింగ్ ఎలా ఉంది? అంజలి గారి యాక్టింగ్ బాగుంది, వాయిస్ కూడా చాలా బాగుంది. ఎలా ఉంది మ్యామ్? చాలా బాగుంది. అంజలి గారి యాక్టింగ్ ఎలా ఉంది? చాలా బాగుంది. అంజలి బాగుందా, గీతాంజలి మళ్ళీ వచ్చింది బాగుంది? ఏ సినిమా ఇదే బాగుంది? నచ్చిందండి, గీతాంజలి మళ్ళీ వచ్చింది బాగుంది. బయట కూడా మ్యామ్ చాలా బాగుంది. మీకు హైలైట్స్ ఏంటి మేడం సినిమాలో? ఏంటండి? హైలైట్స్ ఏంటి సినిమాలో మీకు నచ్చింది? హైలైట్స్ ఏంటంటే కామెడీ టైమింగ్ చాలా బాగుంది. ఎలా ఉందండి? సో ఎలా ఉంది? ఎలా ఉందమ్మా? చాలా బాగుంది సినిమా, చాలా బాగుంది. ఓవరాల్ గా చాలా కామెడీ పరంగా అన్ని చాలా బాగుంది. సో చూడొచ్చు, అందరూ వాచ్ చేయొచ్చు, ఫ్యామిలీతో రావచ్చు. సినిమా బాగుంది. మేడం సినిమా ఎలా ఉంది మేడం? సార్ ఎలా ఉంది సినిమా? ఎలా ఉంది? బాగానే ఉంది, చూడొచ్చు. ఎలా ఉందండి? ఎలా ఉందండి? ఎలా ఉంది బ్రదర్? ఇప్పుడే గీతాంజలి మళ్ళీ వచ్చిందని సినిమా చూసి వస్తున్నా. నిజంగా సినిమా అయితే మామూలుగా లేదన్నా, అరాచకం. అసలు అంజలి గారి యాక్టింగ్ పర్ఫార్మెన్స్ అయితే మామూలుగా లేదు, పిచ్చి పిక్స్ లెవెల్లో అసలు మామూలుగా యాక్టింగ్ ఎరగదీసి పడేశారు. నిజంగా అంజలి గారు ఇంతకు ముందు చేసిన సినిమాల్లో కంటే ఈ మూవీలో వన్ ఆఫ్ ది బెస్ట్ యాక్టింగ్ పర్ఫార్మెన్స్ అన్న ఈ మూవీ. నిజంగా ఒక పక్క ఈ మామూలుగా ఏ ఆడియన్స్ అయినా ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే ఒక కామెడీ, హర్రర్, సస్పెన్స్ థ్రిల్లర్ ని అన్నింటినీ ఎక్స్పెక్ట్ చేసి వస్తారు. నిజంగా ఒక పక్క హర్రర్ సీన్స్ వస్తూనే భయపడిపోయాను థియేటర్ లో. అదే నెక్స్ట్ మినిట్ లోనే కామెడీ సీన్స్ తో కూడా చాలా ఎంజాయ్మెంట్ చేశాం భయ. నిజంగా మూవీ అయితే అవుట్ ఎంటర్టైన్మెంట్ మూవీ అన్న. అటు ఒక పక్క హర్రర్ తో భయపెడుతూ, ఇంకో పక్క కామెడీతో నవ్విస్తూ, కడుపు నవ్విపోయి చాలా ఏంటంటే చాలా అవుట్ చాలా ఎంజాయ్మెంట్ చేశాం భయ. నిజంగా మన డైరెక్టర్ శివ గారు సరైన ఒక మంచి స్క్రిప్ట్ కథను ఎంచుకొని మన తెలుగు ప్రేక్షకులు ముందుకు తీసుకొని రావడం చాలా గర్వంగా ఉందన్న. మూవీ అయితే చాలా బాగుంది. ప్రతి ఒక్క ఆడియన్స్ అందరూ వచ్చి థియేటర్కి వచ్చి చూడండి, అందరికీ నచ్చుతుంది. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడ కూడా బోరింగ్ అనిపించలేదన్న. పక్క 100% అవుట్ ఎంటర్టైన్మెంట్ మూవీ అన్న. తప్పకుండా మీకు నచ్చుతుంది. ఎలా ఉంది బ్రదర్? ఎలా ఉంది? ఎలా ఉంది బ్రదర్? బాగుందన్న సినిమా. ఎలా ఉందండి సినిమా? ఎలా ఉంది? ఎలా ఉంది భయ్య సినిమా? ఎలా ఉంది? ఎలా ఉందన్న? సార్ ఎలా ఉంది సార్? సూపర్.